బ్రేకింగ్ న్యూస్. బిడ్డ వైకల్యంతో పుడితే తల్లిదండ్రులు వదిలేస్తారా? ఏ తల్లిదండ్రులు కూడా వదిలేయరు. కానీ రాజేంద్ర నగర్లో మాత్రం అమానుషం చోటు చేసుకుంది. భర్త ఇంటి ముందు ఒక భార్య న్యాయ పోరాటానికి దిగింది. అందుకు కారణం ఆ బిడ్డ. చూస్తున్నారా, ఒక బిడ్డ వైకల్యంతో ఉన్నాడు. ఆ బిడ్డను వదిలేయాలి అని తండ్రి చెప్తున్నాడు. కానీ నవమోసాలు కడుపున మోసి కన్న బిడ్డను వదిలేయలేక, ఆ తల్లి పేగుబంధాన్ని తెంచుకోలేక, భర్తను వదులుకోలేక న్యాయ పోరాటానికి దిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. న్యాయ పోరాటానికి దిగింది ఆ భార్య. బీటుగూరి ఉదయభాస్కర్తో అలేఖ్యకి వివాహం జరిగింది. ఒక దివ్యాంగుడికి జన్మనిచ్చింది అలేఖ్య. దివ్యాంగుడిని కన్నావు అంటూ భర్త చేరదీయలేదు. కొడుకును వదిలేసి నా ఇంటికి రావాలి అంటూ భర్త పట్టుబట్టాడు. కానీ నవమోసాలు మోసి కన్ని పెంచిన బిడ్డను వదిలేయలేక, పేగుబంధాన్ని తెంచుకోలేక, ఇటు వివాహ బంధాన్ని వదిలేసుకోలేక ఆ భార్య న్యాయ పోరాటానికి దిగింది. కానీ భర్త మాత్రం భార్యను రానివ్వడం లేదు. అక్కడ దృశ్యాలు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో మా ప్రతినిధి పెట్రేష్ అందిస్తారు. పెట్రేష్, ఏం జరుగుతుంది? మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు, రంగారెడ్డిలో భార్య న్యాయ పోరాటం చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే గతంలో పెళ్లి జరిగి కూడా సుమారు మాకు 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక వికలాంగు కొడుకు పుట్టడం అయితే జరిగింది. కొడుకు పుట్టినందుకు భర్త మమ్మల్ని బయట రోడ్డు మీద పాడేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఒకసారి భార్యతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఒక నిమిషం. ఏం జరిగింది అసలు గత 2 రోజుల నుంచి? గత 2 రోజుల నుంచి మీరు మీ అత్తగారింట బైఠాయించడం జరిగింది. అసలు ఏం జరిగింది మేడం? 2014లో మ్యారేజ్ అయింది. 2014లో మ్యారేజ్ అయింది. 2016లో బాబు పుట్టాడు. ఫిజికల్ మెంటల్ ఛాలెంజ్. వాళ్ళని ప్రెజర్ చేసారు మేడం. వాళ్ళని ప్రెజర్ చేసారు మేడం. బాబు సరిగా పుట్టలేనని. మేడం బాబు ఇట్లా పుట్టడం అదొకటి నా చేతిలో లేదు కదా మేడం. బాబు ఇట్లా పుట్టడం అయితే ఉధృతంగా అనిపిస్తుంది పూర్తిగా కూడా. ఒకసారి మనం చూడొచ్చు కూడా, ఇక్కడ ఉధృత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు, భార్య భర్తకు ఏదైతే మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, డోర్ ఇరగొట్టే ప్రయత్నం అయితే పూర్తిగా అయితే చేస్తున్నారు. భార్య మాత్రం నాకు భర్త కావాలి అంటూ నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మాకు వికలాంగు కొడుకు పుట్టాడు, అందుకే మమ్మల్ని భర్త యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటి వరకు కూడా మీ భర్త యాక్సెప్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను. అవును మేడం, నేను చాలా ట్రై చేసిన. ఇరు వర్గాల మధ్య మీటింగ్ ఏర్పాటు ఏ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. 7 years అయింది. నిన్న మధ్యాహ్నం వచ్చిన ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. కోర్టులో చూసుకోమంటుర్రు. భర్త ఎప్పుడైనా మాట్లాడారా? ఈ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 2014లో మ్యారేజ్. 2014 నుంచి పెళ్లి జరిగింది. మరి ఇప్పటికీ కూడా ఇన్నేళ్ళు అవుతున్నాక కూడా ఎందుకని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే వికలాంగు ఫిజికల్ ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు. అవును మేడం, బాబు ఇట్లా ఉన్నాడు. అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న కొడుకుని యాక్సెప్ట్ చేయాలి ఇంటెన్షన్ ఉంది తనకి. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? నాకు న్యాయం జరగాలి. అయితే ఇక్కడ చూడొచ్చు కూడా, కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా, ఆ మహిళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భర్త వాళ్ళ ఇంట్లో అత్తమామలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో అయితే డోర్లు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అమ్మాయి తరపున వాళ్ళు మాత్రం డోరు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా కూడా అటు వర్గాలు ఉన్న వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీళ్ళు డోర్లు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గత 7 సంవత్సరాల నుంచి జ్యుడిషియరీ న్యాయ పోరాటం నేను చేస్తున్నాను, కానీ ఎటువంటి స్పందన మా భర్త నుంచి లేదు. కౌంటర్ల మీద కౌంటర్లు వస్తుంది, వాయిదాల మీద వాయిదాలు జరుగుతుంది, నాకు న్యాయం జరగట్లేదు. మా భర్త మాత్రం కేవలము నిన్ను మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ కొడుకుని మాత్రం యాక్సెప్ట్ చెయ్యను అని అంటానంటే ఎంత దారుణమైన విషయం అనేది పూర్తిగా చెప్పాలి. ఎందుకంటే ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే కుటుంబానికి సంబంధించిన భర్త ఉన్నాడో అతను నిన్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను, వికలాంగుడికి ఒక వికలాంగు కొడుకుని నేను యాక్సెప్ట్ చెయ్యను, అతన్ని ఎక్కడైనా హాస్టల్లో వదులుతావా, ఎక్కడ వదులుతావా అతన్ని అక్కడ వదిలేసి నా ఇంట్లోకి రావాల్సిన అవసరం ఉంది, నా ఇంట్లోకి రావాలి అని అంటూ భర్త చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా ఇక్కడ ఒక ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ భర్త అంటే ఇంత జరుగుతుంటే మీ
భర్త ఇక్కడ కనిపించేమో మేడం తెలియదు. నిన్న మధ్యాహ్నం కలిసిండు, పోలీసు వాళ్ళు ముంగట కూడా మాట్లాడిండు కానీ రెస్పాండ్ లేదు. ఎక్కడికి వెళ్ళిండో నాకు తెలీదు. అంటే ఇంత గొడవల ఇప్పుడు ఇతను సఫర్ అవుతున్నాడు అని అయితే తెలుస్తుంది కదా. చూసాడు మేడం, బాబుని చూసి కానీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. అంటే పూర్తిగా కూడా చూడొచ్చు గొడవ భయభ్రాంతులకు అయితే పూర్తిగా గురవున్నారని కూడా తెలుస్తుంది. తెంగేసినాడు. నువ్వు మొట్ట ఇస్తున్నావు ఇట్లా, నువ్వు ఎందుకున్నావురా? ఎందుకున్నావు? ఏం బిక్కున్నావురా? నీకు రక్తం వస్తుంది. ఒక్క నిమిషం బ్రదర్, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఎవరైనా ఒకసారి మాట్లాడతారా?